స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ బైనామియల్ థియరంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్ అనమాట. ఇది ఒకసారి జాగ్రత్తగా చూడండి. రొటేషన్స్ అప్లై చేసి ఇది ప్రూవ్ చేయమంటాడు. సరే, వాడు ఇచ్చింది ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్లో మనకి ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ దెన్ ప్రూవ్ దట్ c0 ప్లస్ c1 ఇంటూ x బై 2 ప్లస్ c2 ఇంటూ x స్క్వేర్ బై 3 ప్లస్ c3 into x cube by 4 plus and so on cn into x power n by n plus 1. ఏం ప్రూవ్ చేయమనంటే 1 plus x whole power n plus 1 minus 1 by n plus 1 into x. ఓకే, ఫస్ట్ ఇక్కడ మన నొటేషన్స్ తెలియాలి. అంటే మనం సింపుల్ గా nc0 ని సింపుల్ గా c0 అని రాసుకుంటాం. అలాగే nc1 ని c1, nc2 ని c2, ఇవి నోటేషన్స్ అన్నమాట. ఓకే, ఇవి అప్లై చేసి మనం ఈ థియరం ప్రూవ్ చేస్తాం. చూడండి ఒకసారి. అంటే c0 కనిపిస్తే nc0, c1 కనిపిస్తే nc1, c2 కనిపిస్తే nc2. సరే, ఫస్ట్ LHS is equal to c0 ప్లస్ c1 into x by 2 ప్లస్ c2 into x square by 3 plus c3 into x cube by 4 plus and so on cn into x power n by n plus 1. ఓకే, ఇప్పుడు మరి c0 ప్లస్ లో ఇంతకుముందు చెప్పిన నోటేషన్ ప్రకారం nc0. ఫస్ట్ దీన్ని s అని తీసుకున్నాం. లెట్ s అని తీసుకున్నా. s LHS నేను తీసుకున్నాను, s అని తీసుకున్నాను. లెట్ s ఈక్వల్ టు ఇలా తీసుకున్నా. సరే, నోటేషన్ చెప్పాను. c0 అంటే nc0, c0 అంటే nc0, c1 అంటే nc1. సో ఇక్కడ ప్లేస్ లో nc0 ప్లస్ ఈ 1/2 ముందు తీసుకొస్తున్నాను. 1/2 ఇంటూ c1 అంటే nc1 ఇంటూ x ప్లస్ ఈ 1/3 ముందు తీసుకొచ్చాను. c2 అంటే nc2 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1/4 c3 మీన్స్ nc3 ఇంటూ x క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/n ప్లస్ 1 cn అంటే ncn x పవర్ n. ఓకే, ఇది అయిన తర్వాత దీన్ని ఒక టర్మ్ తో బోత్ సైడ్ మల్టిప్లై చేయాలి. అది ఎంత అంటే మన RHS లో డినామినేటర్ లో ఉన్న టర్మ్ ఇటు పక్క వస్తే న్యూమరేటర్ కి వెళ్తుంది. సో డినామినేటర్ లో ఎంత అవుతుంది? ఆ n+1 ఇంటూ x తో మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై చేయాలి. ఫస్ట్ n+1 తో మల్టిప్లై చేస్తాను, తర్వాత x తో మల్టిప్లై చేస్తాను. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మల్టిప్లై n+1 ఇంటూ x అంటే n+1 ని ముందు రాసుకుని x ని x ఇంటూ x x స్క్వేర్ అవుతుంది. n+1 x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్, n+1 x ఇంటూ x క్యూబ్ x పవర్ 4, n+1 x పవర్ n ఇంటూ x x పవర్ n+1. సో ఈ టర్మ్ తో మల్టిప్లై చేస్తున్నాను బోత్ సైడ్. మల్టిప్లై n+1 ఇంటూ x ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది చూడండి. n+1 ఇంటూ x ఇంటూ s ఇజ్ ఈక్వల్ టు చూడమా n+1 ఇంటూ nc0 ఇంటూ x అంటే n+1 x nc0 మల్టిప్లై చేశాను. సో అలాగే n+1/2 nc1 x ఇంటూ x x స్క్వేర్ ప్లస్ n+1/3 nc2 x స్క్వేర్ ఇంటూ x x క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. అలా అండ్ సో ఆన్ లో పెట్టాను. చివరగా n+1/n+1 ncn x పవర్ n ఇంటూ x x పవర్ n ఇంటూ x ఎంతంటే బేస్ ఆర్ ఈక్వల్ పవర్స్ యాడ్ x పవర్ n+1 అంటే మల్టిప్లై చేసిన x పవర్ ఎన్నో x పవర్ n+1. ఓకే,
ఇక్కడ ఒక చిన్న పాయింట్ చూడమా 5C4 ఉంది. 5C4 ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది 5 ఇంటూ 5 4 నెంబర్స్ వరకు వెళ్ళాలి 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 బై 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇక్కడ 4 ఉంది కాబట్టి 1 నుంచి స్టార్ట్ అయ్యి 4 వచ్చే వరకు వెళ్ళాలి. అలాగే 6C5 రాస్తున్నాను చూడండి. అంటే 6 in 5 నెంబర్స్ వెనక్కి వెళ్ళాలి 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 1 2 3 4 5 బై 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. సరిగ్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉన్న 6 ఇక్కడ ఉన్న 5 సెపరేట్ గా రాయండి 6 బై 5. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి మన దగ్గర 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 బై 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. ఓకే, ఇది అంటే ఈ వాల్యూ కదా, అంటే 6 బై 5 ఇంటూ దీని ఏమని రాయొచ్చు 5C4. అంటే ఇక్కడ సరిగ్గా ఈ రెండు చూడండి పక్క పక్కన రాస్తున్నా 6C5 అంటే 6 బై 5 ఇంటూ 5C4 రాయొచ్చు. అంటే అర్థం ఏంటి చూడండి, సరిగ్గా 5 నెక్స్ట్ నెంబర్ న్యూమరేటర్ లో ఉండి 4 యొక్క నెక్స్ట్ నెంబర్ డినామినేటర్ లో ఉంటే ఈ టోటల్ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది 6C5 గా మారుతుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4C3 ఉంది 5 బై 4 ఉంది మన దగ్గర. 4 యొక్క నెక్స్ట్ నెంబర్ న్యూమరేటర్ లో ఉండి 3 యొక్క నెక్స్ట్ నెంబర్ డినామినేటర్ లో ఉన్నప్పుడు ఈ టోటల్ వాల్యూ ఎలా రాసుకోవచ్చు మనం 5C4 అని రాసుకోవచ్చు. అలాగే ఇచ్చోండి మన దగ్గర NCN ఉంది, n+1 అనే టర్మ్ ఉందనుకోండి మన దగ్గర. n నెక్స్ట్ నెంబర్ పై నుండి n నెక్స్ట్ నెంబర్ కింద ఉన్నప్పుడు ఈ టోటల్ n+1 CN+1 n+1 CN+1. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, న్యూమరేటర్ లో మనకి ఇక్కడ ఉన్న వాల్యూ పైన నెక్స్ట్ నెంబర్ న్యూమరేటర్ లో ఉండి డినామినేటర్ లో కూడా ఉంటే దాన్ని ఆ విధంగా రాయొచ్చు. అంటే ఎలా రాస్తున్నావు చూడండి ఒకసారి, ఇక్కడ ఏమీ లేకపోతే బై 1 ఉన్నట్టు n+1 ఇంటూ x ఇంటూ s ఇజ్ ఈక్వల్ n యొక్క నెక్స్ట్ నెంబర్ n+1 0 యొక్క నెక్స్ట్ నెంబర్ 1. దీని మొత్తాన్ని ఏమని రాయొచ్చు అంటే n+1 C1. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం అంటే అది ఫార్ములా ఉందన్నమాట n+1 C1 ఎంతది x ప్లస్ అలాగే ఇచ్చోండి n+1 C2 అని రాసుకోవచ్చు. ఈ టోటల్ వాల్యూ ఒక ఎగ్జాంపుల్ నేను ముందు చెప్పాను n+1 C2 x². సిమిలర్ ఇదే అవుతుంది n+1 C3 x³ ప్లస్ అండ్ సో ఆన్ n+1 CN+1 x⁻n+1. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, ఈ n యొక్క నెక్స్ట్ నెంబర్ న్యూమరేటర్ లో ఉండి ఈ నాట్ 0 యొక్క నెక్స్ట్ నెంబర్ డినామినేటర్ లో ఉండి టోటల్ వాల్యూ n+1 C1 అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ వేసి చూపించాను అందుకనే. n యొక్క నెక్స్ట్ నెంబర్ ముందుండి 1 యొక్క నెక్స్ట్ నెంబర్ టోటల్ వాల్యూ ఏమని రాసుకోవచ్చు మనం n+1 C2 అని రాసుకోవచ్చు. దీన్ని n+1 C3 అని రాసుకోవచ్చు. దీన్ని n+1 CN+1 అని రాసుకోవచ్చు. సరే ఒకసారి చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది -1 ఉంది. నేను బోత్ సైడ్ కూడా 1 ని యాడ్ చేస్తున్నాను, యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుందో చూడండి 1 ప్లస్ n+1 ఇంటూ x ఇంటూ s ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇదంతా రాసేయాలి. ఎంత ఉంది మన దగ్గర ఇంకా n+1 C1 ఇంటూ x ప్లస్ n+1 C2 ఇంటూ x² n+1 C3 ఇంటూ x³ ప్లస్ అండ్ సో ఆన్ n+1 CN+1 x⁻n+1. 1 ని మన ఎనీ నెంబర్ C0 NC0 రాయొచ్చు, 5C0 అని రాసుకోవచ్చు, 6C0 అని రాసుకోవచ్చు, n+1 C0 అని రాసుకోవచ్చు, ఎనీ నెంబర్ C0. ఇక్కడ అన్ని మనకి n+1 లో ఉన్నాయి కాబట్టి ఈ 1 ని n+1 C0 అని రాస్తాను. సో దట్ ఇంప్లైస్ 1 ప్లస్ n+1 ఇంటూ x ఇంటూ s ఇజ్ ఈక్వల్ టు ఈ 1 ని n+1 C0 ప్లస్
n plus 1 c1 into x plus n plus 1 c2 x square plus and so on చివరగా n plus 1 cn plus 1 x power n plus 1. ఓకే, ఇదంతా దేని ఫార్ములా అంటే ఒకసారి బోర్డ్ డ్రాప్ చేస్తున్న పైన చూడండి, ఇక్కడ రాస్తున్న రఫ్ లో 1 plus x whole power n ఫార్ములా ఏంటి? nc0 1 పవర్ n, సో 1 రాయట్లేదు, ప్లస్ nc1 1 పవర్ n మైనస్ 1 అంటే 1 ఇంటూ x ప్లస్ nc2 x స్క్వేర్ అండ్ సో ఆన్ ncn x పవర్ n. ఓకే, నేను ఇక్కడ n ప్లస్ లో n ప్లస్ 1 పెడుతున్నాను. n ప్లస్ 1 c0 n plus 1 c1 into x n plus 1 c2 x square plus and so on n plus 1 c n plus 1 x power n plus 1. అంటే సరిగ్గా n ప్లేస్ లో n plus 1 పెట్టుకుంటే ఇది కూడా ఏమవుతుంది మనకి 1 plus x whole power n plus 1. అంటే మనకి దీని అంతర ఫార్ములా ఏంటి అంటే 1 plus x whole power n plus 1. ఇది అంటే ఈ టోటల్ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ 1. ఒకవేళ ఇన్ కేస్ ఆ టైంలో ఫార్ములా మర్చిపోయినా RHS లో ఫస్ట్ మల్టిప్లై చేశాను, యాడ్ చేశాను, చివరి రిమైనింగ్ ఏం మిగిలింది 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ 1. అంటే దీని ఫార్ములా ఏంటంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ప్లస్ 1. సో దట్ ఇంప్లైస్ 1 ప్లస్ n ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఈ టోటల్ ఫార్ములా 1 plus x whole power n plus 1. ఓకే, మనం ఒక్కొక్క టర్మ్ ని అటుపక్క తీసుకెళ్దాం. సో దట్ ఇంప్లైస్ ప్లస్ 1 అటుపక్క వెళ్తే వస్తుంది -1 అవుతుంది. అంటే n plus 1 into x into s is equal to 1 plus x whole power n plus 1 ప్లస్ 1 అటుపక్క వెళ్తే వస్తుంది -1. అంటే దట్ ఇంప్లైస్ మనకి s వాల్యూ కావాలి. s is equal to ఈ n plus 1 into x ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం, అటు వెళ్తే డివైడ్ చేస్తుంది కాబట్టి ఏమొస్తుందంటే 1 plus x whole power n plus 1 minus 1 by n plus 1 into x. సో ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. s అంటే స్టార్టింగ్ ఇది రాసుకోవచ్చు. సో ఫైనల్ స్టెప్ ఏమొస్తుందంటే s ప్లేస్ లో ఈ టర్మ్ అంతా రాస్తున్నాను. s ప్లేస్ లో c0 ప్లస్ c1 ఇంటూ x బై 2 ప్లస్ c2 ఇంటూ x స్క్వేర్ బై 3 ప్లస్ c3 ఇంటూ x పవర్ 4 బై 4 అని రాసుకుంటున్నాను. s ప్లేస్ లో స్టార్టింగ్ స్టెప్ లో రాస్తా చూడండి, లాస్ట్ స్టెప్ ఇంప్లైస్ s ఈజ్ ఈక్వల్ గా వచ్చింది. s వాల్యూ మన దగ్గర ఆడి స్టార్టింగ్ లో తీసుకున్నాను, s ఈజ్ ఈక్వల్ టు ఇదంతా s గా తీసుకున్నాను. సో s ప్లేస్ లో ఇవన్నీ రాస్తున్నాను. అప్పుడు ఏమవుతుందో చూడండి, c0 ప్లస్ c1 ఇంటూ x బై 2 ప్లస్ c2 ఇంటూ x స్క్వేర్ బై 3 ప్లస్ c3 ఇంటూ x క్యూబ్ బై 4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎంతమా cn ఇంటూ x పవర్ n బై n ప్లస్ 1. సో s ప్లేస్ లో ఆ మొత్తం వాల్యూ రాశాను ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 1 ప్లస్ x హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ 1 బై n ప్లస్ 1 ఇంటూ x. మనం ప్రూవ్ చేయాల్సింది కూడా ఇదే అన్నమాట. మనం యాక్చువల్ గా ఎలా చేసి వదిలేస్తున్నాం, కానీ లాస్ట్ లో ఫైనల్ s ప్లేస్ లో ఈ వాల్యూ రాయాలి, రాయటం మర్చిపోకండి. ఓకేనమ్మా, జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ సమ్ చూడండి. ప్రూవ్ దట్ c0 plus c1 by 2 plus c2 by 3 plus and so on plus cn by n plus 1 is equal to 2 power n plus 1 minus 1 by n plus 1. ఓకే, ఫస్ట్ ఈ LHS ని ఇంతకు ముందు సమ్ మోడల్ లోనే s అనుకుందాం. లెట్ s is equal to c0 plus c1 by 2 plus c2 by 3 plus and so on
Cn by n plus 1. That implies S is equal to C naught notations లో C naught అంటే NC naught, C1 అంటే NC1, C2 అంటే NC2. సో C naught అంటే NC naught ప్లస్ 1/2 ముందు తీసుకొస్తున్నాను, C1 ని NC1, 1/3 ఇంటూ C2 ని NC2 ప్లస్ అండ్ సో ఆన్ 1/n plus 1 Cn ని NCn అని నోట్ చేశాను. ఓకే, సో దట్ ఎంప్లాయిస్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంతకు ముందు ఏం చేసాం, అంతకు ముందు సమ్లో లాగే డినామినేటర్ లో అంటే క్వశ్చన్ లో RHS లో డినామినేటర్ లో ఏముంది, అంతకు ముందు సమ్లో n plus 1 into x ఉంది కాబట్టి బోత్ సైడ్ మల్టిప్లై విత్ n plus 1 into x. ఇక్కడ బోత్ సైడ్ మల్టిప్లై విత్ n plus 1 కాబట్టి ఏం రాస్తానంటే బోత్ సైడ్ మల్టిప్లై విత్ n plus 1. సో అప్పుడు ఏముంది, దట్ ఎంప్లాయిస్ n plus 1 into s is equal to n plus 1 తో అన్ని టర్మ్స్ ని మల్టిప్లై చేస్తున్నాను. సరే ఎంత చూడండి, n plus 1 into nc naught ప్లస్ n plus 1 by 2 into nc1 ప్లస్ n plus 1 by 3 into nc2 plus and so on n plus 1 by n plus 1 into ncn. ఇక్కడ by 1 అన్నాడు, ఇంతకు ముందు మీకు ఆడియో ఒకసారి చెప్పాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఇలా 5c4 ఉంది, ఇక్కడ మనకి 5 యొక్క నెక్స్ట్ నెంబరు 4 యొక్క నెక్స్ట్ నెంబరు ఇలా ఉన్నప్పుడు ఈ టోటల్ ఎలా రాయొచ్చు అంటే 6c5 గా రాసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ కూడా వేసి చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 4c3 ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, 4 ని 3 నెంబర్స్ వెనక్కి వేయాలి. అంటే 4 into 3 into 2 పై 1 నుంచి 3 వచ్చే వరకు కింద నెంబర్ వచ్చే వరకు వెళ్ళాలి. 1 into 2 into 3 అలా ఇది చూడండి. 5c4 ని ఏమైనా రాయొచ్చు, 5 into 4 into 3 into 2 5 ని 4 నెంబర్స్ వెనక్కి వెళ్ళాలి బై 4 1 2 3 4. ఇక్కడ నేను ఈ 5 ని ఈ 4 ని 5/4 ముందు రాస్తున్నా. ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి, 4 into 3 into 2 into 1 by 1 into 2 into 3 అంటే 5 4 into చూడండి 4 into 3 into 2 ఈ 1 ఉన్న లేకపోయినా ఒకటే 4 into 3 into 2 by 1 into 2 into 3 దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం 4c3 సరిగ్గా అబ్జర్వ్ చేయండి. 5c4 అంటే 4 యొక్క నెక్స్ట్ నెంబర్ ఇలా రాసుకోవచ్చు. 5c4 ఏమని రాయొచ్చు, 5/4 into 4c3 అని రాసుకోవచ్చు. అంటే ఈ 4 యొక్క నెక్స్ట్ నెంబర్ న్యూమరేటర్ లో ఉండి 3 యొక్క నెక్స్ట్ నెంబర్ డినామినేటర్ లో ఉంటే ఈ టోటల్ మొత్తాన్ని ఏమని రాసుకోవచ్చు 5c4 ఇది. అలా దీని ఏమని రాయొచ్చు, n నెక్స్ట్ నెంబర్ n plus 1, 0 యొక్క నెక్స్ట్ నెంబర్ 1. సో ఈ టోటల్ ఈ వాల్యూని ఏమని రాయొచ్చు అంటే మనం n plus 1 c1. అలాగే n నెక్స్ట్ నెంబర్ n plus 1, 1 యొక్క నెక్స్ట్ నెంబర్ 2. సో ఈ టోటల్ వాల్యూని n plus 1 c2 అని రాసుకోవచ్చు. అలాగే ఇది n plus 1 c3. ఫైనల్ గా దీన్ని n plus 1 cn plus 1 అని రాసుకోవచ్చు. సరే దీన్ని ఫైనల్ గా ఆ విధంగా ఈ ఫార్ములా ప్రకారం అలా నీట్ గా అవన్నీ రాస్తాను చూడండి ఒకసారి. సో దట్ ఎంప్లాయిస్ n plus 1 into s is equal to n plus 1 c1 plus n plus 1 c2 plus n plus 1 c3 plus and so on n plus 1 cn plus 1. ఓకే, ఇంతవరకు అయిన తర్వాత ఇక్కడ ఎంత ఉంది, మళ్ళీ సేమ్ -1 ఇటు వస్తే +1 అవుతుంది.
అంటే యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుందో చూడండి, 1 ప్లస్ n ప్లస్ 1 ఇంటూ ఎస్ ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది n ప్లస్ 1 c1 ప్లస్ n ప్లస్ 1 c2 ప్లస్ n ప్లస్ 1 c3 ప్లస్ అండ్ సో ఆన్ n ప్లస్ 1 c n ప్లస్ 1. ఓకే, ఫార్ములా 1 అని మనం 1c0 అని రాయొచ్చు, 2c0 అని రాయొచ్చు, nc0 అని రాయొచ్చు, n ప్లస్ 1 c0 అని రాయొచ్చు. మనం ఎనీ నెంబర్ c0 అంటే 1. సో ఇక్కడ ఈ 1 ఇవన్నీ ఎలా ఉన్నాయంటే మనకి n ప్లస్ 1 లో ఉన్నాయి. సో ఈ 1 ని మనం ఎలా రాసుకున్నానంటే n ప్లస్ 1 c0 గా రాసుకున్నాం. 1 ప్లేస్ లో ఏం రాస్తున్నానంటే n ప్లస్ 1 c0. సో దట్ ఇంప్లైస్ 1 ప్లస్ n ప్లస్ 1 ఇంటూ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఈ 1 ప్లేస్ లో n ప్లస్ 1 c0 ప్లస్ n ప్లస్ 1 c1 ప్లస్ n ప్లస్ 1 c2 ప్లస్ n ప్లస్ 1 c3 ప్లస్ అండ్ సో ఆన్ n ప్లస్ 1 c n ప్లస్ 1. ఓకే, దీని అంతర ఫార్ములా ఏంటంటే ఇక్కడ రిమైనింగ్ 2 పవర్ n ప్లస్ 1. అది ఎలా వచ్చిందో ఒకసారి చెప్తున్నాను చూడండి ఒకసారి. జనరల్ గా 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఫార్ములా ఏంటంటే nc0 ప్లస్ nc1 ఇంటూ ఎక్స్ nc2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ncn ఇంటూ ఎక్స్ పవర్ n. నేను x ప్లేస్ లో 1 పెట్టు, n ప్లేస్ లో n ప్లస్ 1 పెట్టు, అప్పుడు ఏమవుతుందో చూడండి. అంటే x ప్లేస్ లో 1 పెట్టాలి, x ప్లేస్ లో 1, n ప్లేస్ లో n ప్లస్ 1, అప్పుడు ఏమవుతుందో చూడండి. 1 ప్లస్ 1 హోల్ పవర్ n ప్లస్ 1. n ప్లేస్ లో n ప్లస్ 1 c0 ప్లస్ n ప్లస్ 1 c1, x ప్లేస్ లో 1, n ప్లస్ 1 c2 1 స్క్వేర్ అండ్ సో ఆన్ n ప్లస్ 1 cn ప్లస్ 1 x ప్లేస్ లో 1 పవర్ n ప్లస్ 1 అంటే ఎంత 1. అంటే చూడండి n ప్లస్ 1 c0 ప్లస్ n ప్లస్ 1 c1 ప్లస్ n ప్లస్ 1 c2 ప్లస్ అండ్ సో ఆన్ n ప్లస్ 1 cn ప్లస్ 1 అంటే ఏం రాయొచ్చు 1 ప్లస్ 1 అంటే 2 పవర్ n ప్లస్ 1. అదే చెప్పాను. సో ఈ టోటల్ వాల్యూ ఎంత అంటే 2 పవర్ n ప్లస్ 1. సో ఈ టోటల్ ప్లేస్ లో ఒకవేళ నువ్వు కన్ఫ్యూజ్ అయి మర్చిపోయినా సరే ఈ రిమైనింగ్ ఇక్కడ ఏముందో మన RHS లో దాని యొక్క వాల్యూ అదే గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. సో దాని ఫార్ములా ఏంటంటే 2 పవర్ n ప్లస్ 1. సో దట్ ఇంప్లైస్ 1 ప్లస్ n ప్లస్ 1 ఇంటూ ఎస్ ఇజ్ ఈక్వల్ టు 2 పవర్ n ప్లస్ 1. సో దట్ ఇంప్లైస్ మనకి 1 నాట్ పంపిస్తే -1 అవుతుంది. n ప్లస్ 1 ఇంటూ ఎస్ ఇజ్ ఈక్వల్ టు 2 పవర్ n ప్లస్ 1 -1. ఈ n ప్లస్ 1 ఇటు పక్కన మల్టిప్లై చేస్తుంది, ఇటు వెళ్తే డివైడ్ చేస్తుంది. అంటే దట్ ఇంప్లైస్ s ఇజ్ ఈక్వల్ టు ఫైనల్ ఆన్సర్ ఎంతంటే 2 పవర్ n ప్లస్ 1 -1 బై n ప్లస్ 1. కానీ లాస్ట్ లో s అంటే ఏంటి స్టార్టింగ్ తీసుకున్నాం c0 ప్లస్ c1 బై 2 ప్లస్ c2 బై 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ cn బై n ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వచ్చింది 2 పవర్ n ప్లస్ 1 -1 బై n ప్లస్ 1. అంటే s ప్లేస్ లో ఎంత రాసుకోవచ్చు ఈ టోటల్ వాల్యూ రాయాలి. రాస్తే మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ ఇది వస్తుంది. ఇదే కదా చూడండి ఒకసారి. s ప్లేస్ లో ఈ వాల్యూ రాశాను c0 ప్లస్ c1 బై 2 ప్లస్ c2 బై 3 ప్లస్ అండ్ సో ఆన్ cn బై n ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి 2 పవర్ n ప్లస్ 1 -1 బై n ప్లస్ 1. ఇదే మనం ప్రూవ్ చేయాల్సిన సెకండ్ సమ్. ఇది కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒకసారి అడిగాడు, ఒకసారి జాగ్రత్తగా చూడమ్మా. ఇలాంటిదే ఇంకో సమ్ ఉంది, అది కూడా నెక్స్ట్ చెప్తాను చూడండి.
హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ సమ్ చూడండి. C0 plus 3/2 into C1 plus 9/3 into C2 plus 27/4 into C3 plus and so on plus 3 power n by n plus 1 into Cn is equal to 4 power n plus 1 minus 1 by 3 of n plus 1. సో మనం ఇది ప్రూవ్ చేయాలి. దీనికోసం ఇంతకు ముందు చేసిన సమ్స్ ఎలా చేసామో అదే విధంగా ఈ LHS అందరినీ S అని తీసుకున్నా. అంటే S is equal to C0 plus 3/2 into C1 9/3 into C2 plus 27/4 into C3 plus and so on plus 3 power n by n plus 1 into Cn. ఓకే, కానీ నోటేషన్స్ ఏంటి? C0 అంటే NC0, C1 అంటే NC1, C2 అంటే NC2. అవి సింపుల్ గా అలా రాస్తాం. సో నోటేషన్స్ ప్రకారం C0 ప్లేస్ లో NC0, C1 ప్లేస్ లో NC1, అలా Cn ప్లేస్ లో NCn వాల్యూస్ పెడతాం. చూడండి, దట్ ఇంప్లైస్ S is equal to C0 అంటే NC0 ప్లస్ 3/2 ఇంటూ C1 అంటే NC1 ప్లస్ 9 ని 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు బై 3 ఇంటూ NC2 ప్లస్ 27 ని 3 క్యూబ్ అని రాస్తున్నాను by 4 into NC3 plus and so on 3 power n by n plus 1 into NCn. సో ఆ విధంగా నోటేషన్స్ రాశాను. ఓకే, చూడండి, దట్ ఎంప్లాయిస్ ఇక్కడ చిన్న మోడిఫై చేస్తున్నా. దట్ ఈస్ ఈక్వల్ టు NC0 ప్లస్ ఈ 3 ని చివరిలో రాసుకున్నా. ఇక్కడ 3 స్క్వేర్ చివరిలో రాస్తా, 3 క్యూబ్ ని చివరిలో, 3 పవర్ అని చివరిలో. సో రిమైనింగ్ అంటే ఇలా ఉంటాయి. 1/2 into NC1 into 3 ప్లస్ ఇక్కడ ఏంది 1/3 into NC2 into 3 స్క్వేర్ ప్లస్ 1/4 into NC3 into 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/n plus 1 into NCn into 3 power n. ఓకే, అది చూడము ఒకసారి. ఇలా రాసిన తర్వాత ఇంతకు ముందు 2 సమ్స్ ఎలా చేస్తాం అదే విధంగా RHS లో డినామినేటర్ లో ఏ టర్మ్ అయితే ఉందో దానితో మల్టిప్లై చేయాలి మొత్తం ఈక్వేషన్. సో డినామినేటర్ లో ఎంత ఉంది? 3 of n plus 1 అంటే మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్ 3 of n plus 1. Multiply on both sides 3 of n plus 1. అది n plus 1 into 3 అని రాస్తున్నాం. ఎందుకంటే n plus 1 ముందు పెడుతున్నాను, 3 చివరిలో. n plus 1 ఇక్కడ రాస్తాను, 3 into 3, 3 స్క్వేర్. n plus 1, 3 స్క్వేర్ into 3, 3 క్యూబ్. n plus 1, 3 cube into 3, 3 power 4. n plus 1, 3 power n into 3, 3 power n plus 1. So next step అది. That implies S into n plus 1 into 3. మరి both side multiply చేయాలి కాబట్టి ఇది కూడా multiply చేశాను. సరే చూడండి, n plus 1 NC0 into 3. n plus 1 తోని 3 తోని multiply చేశాను. ఇది కూడా అంతే. ప్లస్ n plus 1 by 2 NC1 3 into 3, 3 square plus n plus 1 by 3 NC2 into 3 cube plus and so on. ఇంక దాని సోలో రాశాను. ఇక్కడ కూడా సేమ్ అంతే. n plus 1 by n plus 1 NCn 3 power n into 3 అంటే 3 power 1 అని అర్థం. బేస్ ఆర్ ఈక్వల్, పవర్స్ యాడెడ్. సో ఏ రాసుకోవాలి? 3 power n plus 1. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ బై 1 రాస్తున్నాను, ఏమీ లేదు కాబట్టి. ఇప్పుడు సరిగ్గా ఇంతకు ముందు ఆడి చెప్పాను 3C2 ఉంది. దీని ఏమో రాసుకోవచ్చు 3 into 2 by, అంటే 3 into 2 నెంబర్స్ వెనక్కి వెళ్ళాలి. 1 into 2 4C3 ఉంది. 4 3 నెంబర్స్ వెళ్ళాలి. 4 into 3 into 2 3 నెంబర్స్ వెనక్కి వెళ్ళాలి. బై 1 into 2 into 3
ఈ 4 ఈ 3 పక్కకి రాయి 4/3 ఇంటూ రిమైనింగ్ టర్మ్స్ 3 ఇంటూ 2/1 ఇంటూ 2 అంటే 4/3 ఇంటూ 3 ఇంటూ 2/1 ఇంటూ 2 రాయొచ్చు 3c2. సరిగ్గా అబ్జర్వ్ చేయండి 3c2 అనే టర్మ్ ని 3 నెక్స్ట్ నెంబర్ 4 తో మల్టిప్లై చేసి 2 నెక్స్ట్ నెంబర్ 3 డివైడ్ చేసి ఉన్నట్లయితే ఇలా టోటల్ వాల్యూ ఉంటే దీని సింపుల్ గా ఇది రెండు ఒకటే కాబట్టి దీని నుంచి వచ్చింది కదా 4c3 అని రాశాం. అంటే ఈ నెంబర్ యొక్క నెక్స్ట్ నెంబర్ పైనుండి డినామినేటర్ లో ఈ నెంబర్ ఉంటే నెక్స్ట్ నెంబర్ ఉంటే టోటల్ గా ఏం రాస్తామంటే ఇప్పుడు చూడండి 3 నెక్స్ట్ నెంబర్ 4 2 నెక్స్ట్ నెంబర్ 3 4c3 అని రాశాం. అలాగే ఇక్కడ చూడండి n యొక్క నెక్స్ట్ నెంబర్ n+1 0 యొక్క నెక్స్ట్ నెంబర్ 1 ఈ టోటల్ వాల్యూ n+1 c1 ఇది n+1 c2 n+1 c3 n+1 c n+1 సో ఆ విధంగా వాల్యూస్ రాసుకుంటాం. సో దట్ ఇంప్లైస్ s ఆఫ్ n+1 into 3 is equal to ఈ టోటల్ వాల్యూని n+1 c1 into 3 ప్లస్ ఈ వాల్యూని n+1 c2 ఇది ప్లేస్ లో రీప్లేస్ అవుతుంది అంటే దాన్ని బట్టి ఇంతకు ముందు చెప్పాను కదా n+1 c2 ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ n+1 c3 ఇంటూ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ n+1 c n+1 ఇంటూ 3 పవర్ n+1. ఓకే ఇప్పుడు దీనికి -1 ఉంది సో యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్ యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్ ఓకే దట్ ఇంప్లైస్ s ఆఫ్ n+1 into 3 ప్లస్ 1 అటు ఇటు కూడా 1 యాడ్ చేస్తున్నా 1 ప్లస్ n+1 c1 into 3 plus n+1 c2 into 3 square plus n+1 c3 into 3 cube plus and so on n+1 c n+1 3 power n+1. ఓకే ఈ 1 ని 1c0 రాయొచ్చు 2c0 రాయొచ్చు 3c0 రాయొచ్చు 1 ని nc0 అని రాయొచ్చు n+1 c0 రాయొచ్చు ఎనీ నెంబర్ c0 1. సో ఇవన్నీ n+1 లో ఈ 1 ఎలా రాస్తున్నానంటే n+1 c0 అని రాస్తున్నా ఇటు పక్కన ఉన్నాయి. సో s ఆఫ్ n+1 into 3 plus 1 equal to n+1 c0 plus n+1 c1 into 3 n+1 c2 into 3 square plus and so on చివరగా n+1 c n+1 3 పవర్ n+1. ఓకే సరిగ్గా అబ్జర్వ్ చేయండి అంతకుముందు ఫార్ములా చెప్పాను 1 + x హోల్ పవర్ n ఫార్ములా nc0 ప్లస్ nc1 into x nc2 into x square and so on ncn into x పవర్ n. సరే x ప్లేస్ లో 3 పెడుతున్నాను n ప్లేస్ లో n+1 పెడుతున్నాను అప్పుడు ఏమవుతుంది చూడండి 1 + 3 హోల్ పవర్ n is equal to x ప్లేస్ లో 3 n ప్లేస్ లో n+1 అప్పుడు 1 + 3 హోల్ పవర్ n ఈక్వల్ టు n ఉన్న చోటన n+1 c0 ప్లస్ n+1 c1 x ఉన్న చోటన 3 n+1 c2 3 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ n+1 cn+1 3 పవర్ n అంటే దాని వాల్యూ ఏమవుతుందంటే 4 పవర్ n. నువ్వు మర్చిపోయినా కూడా ఇక్కడ ఫైనల్ గా ఈ మిగిలిన వాల్యూవే ఈ టోటల్ ఎక్స్పాన్షన్ యొక్క ఆన్సర్. సో దీని అంతర్ ప్లేస్ ఏం రాస్తానంటే 4 పవర్ n ఆ వాల్యూ ఎంతమో ఇప్పుడు నేను రాసిన ఫార్ములా ప్రకారం ఆ టోటల్ వాల్యూ 4 పవర్ n అవుతుంది. సో ఇది మన క్వశ్చన్ కదా. ఓకే ఇక్కడ వరకు ఇలా ఉంచేస్తున్నాను ఇక్కడ చేస్తున్నాను. ఓకే నేను నాకు సి వాల్యూ ఎస్ వాల్యూ మళ్ళీ అవసరం కాబట్టి
అది ఆఫ్ చేయట్లా చూడమ్మా. సో దట్ ఎంప్లాయిస్ ఎస్ ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు దీని అంతటి ఫార్ములా ఇప్పుడే చెప్పాను 4 పవర్ n ప్లస్ 1 ప్లస్ 1 అటు తీసుకెళ్తున్నాను. ఎస్ ఆఫ్ n ప్లస్ 1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 4 పవర్ n ప్లస్ 1 మైనస్ 1. ఈ n ప్లస్ 1 ఇంటూ 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు వెళ్తే డివైడ్ చేస్తుంది. సో దట్ ఎంప్లాయిస్ s ఈజ్ ఈక్వల్ టు 4 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 బై n ప్లస్ 1 ఇంటూ 3. ఓకే, s ప్లేస్ లో వాడు ఇచ్చిన క్వశ్చన్ రాస్తున్నా. స్టార్టింగ్ మనం తీసుకున్నాం s అంటే ఇక్కడ ఉంది, అది చెప్పలా. సో s ప్లేస్ లో ఈ వాల్యూ రాస్తున్నాం అంటే ఎంత c0 ప్లస్ 3/2 ఇంటూ c1 ప్లస్ 9/3 ఇంటూ c2 ప్లస్ 27/4 ఇంటూ c3 ప్లస్ అండ్ సో ఆన్ 3 పవర్ n బై n ప్లస్ 1 ఇంటూ cn. సో s ప్లేస్ లో ఈ టోటల్ వాల్యూ రాశాను. సో దాని ఆన్సర్ ఎంత వచ్చింది? దట్ ఈస్ ఈక్వల్ టు 4 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 బై n ప్లస్ 1 ఇంటూ 3. సో మనం ఫైనల్ గా ప్రూవ్ చేయాల్సింది కూడా ఇదే. ఓకే, హాయ్ స్టూడెంట్స్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన మీకు చాలా ఉపయోగం ఉంటుంది. నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు లైన్ లో వస్తాయి. అవన్నీ కూడా ఒకదానికి కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి కాబట్టి మీరు ఎగ్జామ్స్ లో ప్రిపేర్ అవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.